హైడ్రా అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ లాగే కనపడుతుంది. ఎందుకంటే చేసిన రుణమాఫీ ఏదైతే ఉందో అది బేసిక్ గా 22 లక్షల మందికి మాత్రమే వర్తించింది తప్ప అసలు మిగతా రైతులకి ఎక్కడా కూడా వర్తించలేదు. అంటే ఈ రైతు రుణమాఫీని కంప్లీట్ గా డైవర్ట్ చేయడానికి ఈ హైడ్రామాని తెర మీదకి తీసుకొచ్చారని అనుకోవచ్చా? అమ్మా, ఇటువంటి ఎన్ని డ్రామా కంపెనీలు ఇచ్చినా ప్రజల సమస్యలు అనే వాటిని ఎవ్వరూ డైవర్ట్ చేయలేడు. రుణమాఫీ రాలేదు, లేకపోతే ఇప్పటివరకు కొంతమందికి రైతు భరోసా అన్నారు. రైతు భరోసా కాదు, అదేంటి రైతు బంధు అన్నారు. ఇప్పుడు జూన్లో ఇవ్వాల్సిన రైతు బంధు ఇప్పటివరకు అతిగతి లేదు. ఎవడు అడుగుతలేడు, ఎవడు మాట్లాడతలేడు. మీడియా కూడా మర్చిపోయింది. అందరూ రైతు రుణమాఫీ మీదనే మాట్లాడతారు. ఎందుకు చేస్తారమ్మా? వాళ్ళకి కావాల్సింది యాడ్స్ కావాలా, వాళ్ళకి కావాల్సిన అక్రిడేషన్లు కావాలా, వాళ్ళకి కావాల్సింది ఏదో వాళ్ళకి పైరవులు కావాలా. అవిగా మెయిన్ స్ట్రీమ్ మీడియా అని మీరు కూడా అనవసరంగా వాళ్ళ పేద పీటీఐ కుర్రి. ఎవడమ్మా మెయిన్ స్ట్రీమ్ మీడియా? ఎవడు వాడు? ఓ దొంగని తీసుకుపోయి వాడు శాటిలైట్ ఛానల్, వాడు మెయిన్ స్ట్రీమ్ మీడియా. బుద్ధి లేనోడు, నీతి లేనోడు, ధర్మం పాటించలేనోడు వాడు ఎవడైతే ఏంది? సమాజంలో 4th ఎస్టేట్గా 3 వ్యవస్థలు పతనమైనప్పుడు, 3 వ్యవస్థలు ప్రజలకి ఆదుకోనప్పుడు 4వ పిల్లర్గా, 4వ వ్యవస్థగా మీడియా అనేది, జర్నలిజం అనేది ఉండాలి. అట్లా లేనోడు వాడు జర్నలిస్ట్ అయితే ఏంది? మీడియా ఏమి ఎవడైతే ఏంది? దిక్కుమాలినోడు. ఓ దొంగని పట్టుకొని, అవినీతి పరుడు పట్టుకొని, ఓ విధవని పట్టుకొని వాడు గొప్పోడని మనం ఎందుకని అలా, మీరు ఎందుకని అలా? మనకు పేద డిగ్రీలు ఎందుకు ఆపాదించాలా? కాపీ కొట్టి పాస్ అయినవి కూడా. ఈ రుణమాఫీ మీద బేసిక్ గా ఇద్దరు జర్నలిస్టులు కొండారెడ్డిపల్లికి వెళ్ళి అంటే రైతు రుణమాఫీ అయ్యిందో లేదో కనుక్కునే ప్రయత్నంలో ఆ ఊరి వాళ్ళు వాళ్ళ మీద దాడి చేయడం. బేసిక్ ఊరి వాళ్ళు కాదు, వాళ్ళు కాంగ్రెస్ నాయకులని క్లియర్ కట్ గా ఉంది. పోలీస్ స్టేషన్ లో సైతం ఆడవాళ్ళని దగ్గరికి వెళ్ళి చెయ్యి ఎత్తినటువంటి సందర్భం కూడా కనిపించింది మనకు అక్కడ. అంటే ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో జర్నలిస్టులకి ఇంత కర్మ పట్టిస్తున్నారు. అసలు ఏమనుకోవాలి సార్? అమ్మ, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, తెలంగాణ బిడ్డలు కూడా కాదు. తెలంగాణ బిడ్డలు అయితే అట్లా చేయరు, కాంగ్రెస్ పార్టీలో అయితే అట్లా చేయరు. నా దృష్టిలో వాళ్ళు చంద్రబాబు మనుషులు. చంద్రబాబు ఏర్పాటు చేసినటువంటి కిరాయి సైన్యం అది. వాళ్ళు మానవ మృగాలు, మనుషులు కాదు వాళ్ళు. అంటే నిజాన్ని బయట పెట్టే క్రమంలో ఇలా చేయడం, కనీసం ఆడవాళ్ళు అని కూడా రెస్పెక్ట్ లేకుండా పోలీస్ స్టేషన్ లోనే రక్షణ లేదు ఈ రోజు. నిజంగా చెప్పాలంటే తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పోలీస్ స్టేషన్ లో ఆడవాళ్ళకి భద్రత లేదు చెప్పాలంటే. అంటే అలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేశారు వాళ్ళిద్దరు. ఇది చాలా బాధాకరమైంది, చాలా అవమానకరమైంది. మానవ సమాజంలో ఇటువంటి జరగడం అనేది నిజంగా మనం ఎవ్వరం కూడా, అంటే మెదడున్నోడు, మనిషి అనుకున్నోడు, ఏమాత్రమైనా మానవ విలువలు ఉన్నాడు అనుకున్నాడు అందరూ దీన్ని ఖండించాలి, దీన్ని వ్యతిరేకించాలి. దీన్ని ఖచ్చితంగా ఇటువంటి వాటికి ఎవరైతే పూనుకున్నారో వాళ్ళ మీద శిక్ష పడేంత వరకు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. కానీ అట్రాసిటీ కేసు కూడా పెట్టడం జరిగింది. అంటే వాళ్ళు జస్ట్ ఏమి అనలేదు అక్కడ, ఎవరిని ఒక్క మాట కూడా అనలేదు. ఒక లేడీ వెళ్ళి, యాదమ్మ అనే లేడీ వెళ్ళి వాళ్ళిద్దరి మీద, ఇప్పుడు ఎవరైతే విజయారెడ్డి ఉందో తన మీద వెళ్ళి SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసింది. అది కూడా ఏ టైంకి, ఆ రోజు ఏ రోజైతే పోలీస్ స్టేషన్ లో ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారో ఆ రోజే 2 గంటలకి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి తన SC/ST కేసు పెట్టినట్టు ఆ కంప్లైంట్ లో ఉంది. కానీ ఆ టైంకి ఆ ఇద్దరు జర్నలిస్టులు అదే పోలీస్ స్టేషన్ లో సాయంత్రం 6 వరకు ఉన్నారు. ఏమనుకోవాలి దీన్ని? అమ్మా, ఇవన్నీ కూడా జర్నలిస్టులని భయపెట్టడానికి, బెదిరియడానికి, కుంగదీయడానికి చేసేటువంటి కుట్రలు, కుతంత్రాలు ఉంటాయి. అందుకనే 2 చేతులు జోడించి వాళ్ళు అక్కడ సాహసోపేతమైనటువంటి ఆ ప్రయత్నం ఏదైతే ఆడవాళ్ళు పోయింది ఎందుకు, ఏదైతే రుణమాఫీ ఆ ఒక్క ఊరు కాదు, నాకు తెలుసు అంతకుముందు కూడా విజయారెడ్డి చాలా ఊర్లోకి పోయింది, చాలా ఊర్లో పోయింది. ఎక్కడికైనా పోతారు. అది భారతదేశంలో, భారత రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి భూభాగం అది. అది భారత సరిహద్దుల్లో ఉన్న, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న భూభాగం అది. కొండారెడ్డిపల్లి అదేమి తెలంగాణ భూభాగం లేకుండా, భారతదేశ భూభాగంలో లేకుండా లేదు కదా. ఖచ్చితంగా పోతారు, పోకుండా ఎట్టుంటారు? పోయే హక్కు ఉంటుంది, పోవాలి కూడా. జర్నలిస్టులు అనేవాళ్ళు ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఉండండి, అధైర్యపడవద్దు.
మీ అంట తెలంగాణ సమాజం ఉంది, తెలంగాణ ప్రజలు మీకు అండగా ఉన్నారు. మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా నేను అదే రోజు చాలా నేను వీడియోలో ఏదో పండే ఉండి కూడా మా సాయంత్రానికి తెలియగానే వెంటనే ఒక 20 సార్లు ఫోన్ చేసిన విజయారెడ్డికి. ఫోన్ ఎత్తలే. ఫోన్ ఎవరి దగ్గర ఉండిపోయిందట. నాకు సరితమ్మ నెంబర్ దొరకలే. తర్వాత వైఆర్ టీవీ రంజిత్కి చేసిన, శంకర్కి మాట్లాడినా. మేము అమ్మ తెలంగాణ తెచ్చుకున్నది ఇటువంటి మానవ మృగాల కోసం కాదు, చంద్రబాబు కోసం కాదు, నయా రజాకార్ల కోసం కాదు, రేవంత్ రెడ్డి లాంటి లేకపోతే ఆ యనుమల కుటుంబం కోసం కాదు తెలంగాణ తెచ్చుకున్నది. తెలంగాణ తెచ్చుకున్నది 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం. వీళ్ళందరూ వస్తుంటారు, పోతుంటారు, ఆయారాం గాయారాంలు, వీళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు. కానీ చిహ్నం విషయానికి వస్తే కనుక దాన్ని మార్చి తెలంగాణ ఏదైతే వరంగల్ ఆర్చ్ ఉంటుందో దాన్ని తీసేసి వేరేది పెడతామని అంటున్నారు, పెట్టినట్టు ఉన్నారు కూడా. సో దాని మీద ఏం చెప్తారు? అమ్మ విగ్రహాలు మార్చినా, లేకపోతే అది ఏదో గీతాలు మార్చినా, లేకపోతే ఇంకేదో చేసినా దీనివల్ల ఏం రాదమ్మా. తెలంగాణలో 4 కోట్ల ప్రజల జీవితాల్లో మార్పు రాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించి, కేసీఆర్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని దించి కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించారు? ఎందుకు 64 సీట్లు ఇచ్చారు? ఒక మార్పు కోసం. అటువంటి మార్పు ప్రజలు ఈరోజు ఏదైతే కోరుకున్నారో ఆ మార్పుకు దిశగా ప్రయాణించకపోతే ప్రజలు వీళ్ళేమో ఊరుకోరమ్మా. ఇప్పుడు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కొన్ని ఏళ్ళు పట్టింది, కానీ ఇప్పుడు 9 నెలలు కూడా పట్టాల. మరి ఆగరమ్మా. చాలామంది ఏమనుకుంటారు అంటే ప్రజలు ఓట్లు అమ్ముకుంటారు, ప్రజలు డబ్బులకు అమ్ముడు పోతారు ఇట్లా అంటారు. కానీ అట్లా ఏముండదు. మీరు రేపు చూస్తారు కదా, రేపు రానున్న రోజుల్లో జరిగే సర్పంచ్ ఎన్నికలు, లోకల్ వార్డ్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, లేకపోతే ఈ కార్పొరేషన్ ఎన్నికలు చూస్తారు కదా. ప్రజలు ఇప్పటికే చూస్తున్నాం కదమ్మా. ప్రజలు ఎక్కడ ఏ పార్టీ అండదండలు లేకున్నా, ఏ నాయకుని యొక్క సపోర్ట్ లేకున్నా ప్రజలు రోడ్డెక్కలేరా? రైతు రుణమాఫీ మీద ప్రజలు రోడ్డెక్కలేదా? అడుగుతలేరా? మరి ప్రజలు ఓర్చుకుంటారు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళు తెలంగాణ 53, 56, 69లో విఫలమైన చివరికి తెలంగాణ తెచ్చుకోలేదా? కాబట్టి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అయినా, లేకపోతే ఇంకో రంగనాథ్ అయినా, లేకపోతే ఇంకెవరైనా వాళ్ళు ఊకున్నా, వాళ్ళు గురుకోబెట్టి నిద్రపోయినా, వాళ్ళు ఇక మా అవసరం తీరింది, మా కక్ష సాధింపులు అయిపోయినాయి అని అనుకున్నా ప్రజలు మాత్రం ఊకోరు. మీడియా చేసిన గొప్ప పని ఇవాళ సరే కొంతమంది కొన్ని చూపెట్టినా మొత్తంగా కూడా అన్ని పార్టీల వాళ్ళకు సంబంధించిన ఈ ఆక్రమణలని, ఈ అవినీతిని, ఈ రకంగా జరిగినటువంటి ఈ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని వాడుకొని, అధికారాన్ని వాడుకొని చేసిన అన్నీ కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి మీడియా మిత్రులారా, మీరు ఇంకా ధైర్యంగా ఉండండి. ఈ హైదరాబాదు అంటే 3 సిటీలలో, హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్ పరిధిలో 30,000 ఎకరాల పరిధిలో చెరువులు, కుంటలు, బఫరు, ఎఫ్టీఎల్, నాలాలు ఉన్నాయి. వాటి మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పోండి, అక్కడ మీకు సమాచారం దొరుకుతుంది. ఆ సమాచారం ఆధారంగా మీరు ధైర్యంగా మీరు ప్రయత్నం చేయండి. చరిత్రలో మీరు తెలంగాణ తల్లి రుణం తీర్చిన వాళ్ళు అవుతారు. 4 కోట్ల ప్రజలకి మీరు చేసిన వాళ్ళు అవుతారని నేను అభిప్రాయపడుతున్నాను.